హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచంలో అతి గొప్ప దేవాలయాల్లో ఒకటైన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం గురించి, అందులో రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగపు ప్రజలను కాపాడటానికి ఆ శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం. కలియుగ వైకుంఠం అనే పేరు తిరుమల కొండకి కలిగి ఉండటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి దర్శించుకోవటంతో స్వయంగా స్వామివారు అక్కడ ఉన్నట్లు, దీవిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే భూప్రపంచం నుండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి దారి తిరుమల కొండ మీద నుంచే ఉంది అని అంటారు. మీరు అన్నింటికంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం, ఎప్పటి నుంచో నమ్ముతున్న కొన్ని విషయాలు పుకార్లు అని తెలియజేయటం జరిగింది. వెంకటేశ్వర స్వామి తల వెనుక జుట్టు ఉంది అన్న విషయం అసలు పచ్చి అబద్ధమని 6 సంవత్సరాల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు చెప్పటం జరిగింది. అసలు చెమట పట్టటం, గోర్లు పెరగటం మానవులకు జరిగే మార్పులు. ఈ మార్పులన్నీ ఒక దేవుడికి జరుగుతాయి అని చెప్పటం ఒక అబద్ధం. ఈ పుకార్లు మీరు నమ్మకండి. తిరుపతి ఆలయానికి కొద్ది దూరంలో ఒక ఊరు ఉండటం, అక్కడి నుంచి దేవుడి పూజించటానికి పువ్వులు రావటం అనేది కూడా ఒక అబద్ధం. వెంకటేశ్వరుని గుడి చుట్టూ ఉన్న పువ్వులను, లేదంటే భక్తులు ఇచ్చే పువ్వులను మాత్రమే వెంకటేశ్వర స్వామి పూజకు వాడతారు అనేది అసలైన నిజం. 18వ శతాబ్దంలో తిరుమల తిరుపతి దేవస్థానం 18 సంవత్సరాలు మూసేశారు అనే మరొక కథ చెప్పుకుంటారు. దీనికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. అసలు ఒక్కరోజు కూడా తప్పకుండా ప్రతిరోజు స్వామివారికి పూజలు చేయటం ఆనవాయితీగా కొనసాగుతూనే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, అందరూ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకుంటూ ఉంటే మొక్కు తీరుతుందని తెలుసు. కానీ అసలు వాటికి కారణమేంటో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి భూప్రపంచంలో ఉన్నప్పుడు ఒక తెలియని ఆపదలో తన కాస్త జుట్టుని కోల్పోతారు. అప్పుడు గాంధర్వపు యువరాణి అయిన నీలాదేవి అక్కడ వెంకటేశ్వర స్వామిని చూసి, ఆపదను చూసి తన కురులను కత్తిరించి ప్రేమగా భక్తితో స్వామివారికి తలపైన పెట్టుకోమని అర్పిస్తుంది. తన భక్తిని చూసి ఆనందించిన వెంకటేశ్వర స్వామి, తమ భక్తులు నా వద్దకు వచ్చి తలనీలాలు సమర్పిస్తే వారి కోరికలు నెరవేరుతాయని మాటిస్తారు. అప్పటి నుంచి కోరిక తీరాలని కొందరు, కోరిక తీరిపోయిందని మరికొందరు అక్కడికి వెళ్లి వాళ్ల జుట్టుని త్యాగం చేస్తూ గుండు చేయించుకుంటూ ఉంటారు. ఇక అందరూ తెలుసుకోవాల్సిన మరొక విషయం, బ్రిటిష్ వారు తిరుపతి దేవస్థానాన్ని ఎందుకు ముట్టుకోలేకపోయారు అని. నిజం ఏంటంటే, వాళ్ళు ముట్టుకోలేదనేది ఒక అబద్ధం. 18వ శతాబ్దంలో హిందూ రాజులందరూ ఓడిపోవటం వల్ల తిరుపతి దేవస్థానం అప్పట్లో నవాబుల చేతికి వెళ్లిపోయింది. కానీ 1801లో నవాబులు బ్రిటిష్ వారి అప్పు తీర్చలేక మన దేవస్థానాన్ని బ్రిటిష్ వారికి అప్పగించారు. 1803లో చిత్తూరు కలెక్టర్ ఒక రిపోర్ట్ రాసి బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి పంపించారు. రిపోర్టులో వారు గుడి తాలూకా ఖాతా నుంచి పూజలో ఖర్చు, భూమి, ఆదాయం వరకు అన్నీ దానిలో రాయటం జరిగింది. ఆ తర్వాత 1842-43 మధ్యలో బ్రూస్ అనే చిత్తూరు కమిషనర్ ఒక సెటప్ రూల్స్ తయారు చేశారు. దాన్ని బ్రూస్ కోడ్ అనేవారు. ఆ బ్రూస్ కోడ్లో మొత్తం 42 నిబంధనలను రాసి తిరుమల తిరుపతి అడ్మినిస్ట్రేషన్ కి మార్గదర్శక బుక్ లో దీన్ని పంపించారు. ఆ 42 నిబంధనల్లో ఒక నిబంధన ఏంటంటే, హిందువులు కాకుండా మరింకెవ్వరూ ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవేశించటానికి వీలు లేదు అని రాశారు. అందుకుగాను బ్రిటిషర్స్ కి తిరుపతి మీద ఆశ కలగలేదు. ఇంకొక కారణం ఏంటంటే, అప్పట్లో కొండపైన గుడి తప్ప ఇంకేమీ ఉండేవి కాదు అప్పట్లో. కాబట్టి ఆ భూమిని కబ్జా చేయటం వల్ల ముస్లిం తగాదాలు కానీ, లేదా ఆ భూమి ఆక్రమించటం వల్ల వారికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. దీనిని ఇండియాలో ఒక భాగంగా చూసారే తప్ప ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న గొప్పతనం గురించి పట్టించుకోలేదు. మనం ఇప్పుడు తెలుసుకోబోయే మరొక విషయం ఏంటంటే, తిరుమలలో 1831 నుంచి 1841 మధ్యకాలంలో, అంటే 10 సంవత్సరాలలో ఆలయం యొక్క ఆదాయం అప్పట్లోనే 10 లక్షలు వచ్చింది. ఇది తక్కువ అనిపించినా దాదాపు 200 సంవత్సరాల క్రితం అది చాలా ఎక్కువే. ప్రస్తుతం తిరుమలలో కోవిడ్ తర్వాత భక్తులు స్వామివారిని విపరీతంగా దర్శించుకోవటం వల్ల హుండీ ఆదాయం చాలా ఎక్కువగా వచ్చింది.
ఒక్కరోజే దాదాపు 8 కోట్ల ఆదాయం హుండీ ద్వారా వచ్చినట్టు తెలుస్తోంది. ఒక రోజులో 8 కోట్లు దాటడం ఇదే మొదటిసారి. అలాగే ప్రతి నెల 100 కోట్లు దాటి స్వామివారి ఆదాయం ఒకేసారి ఏకంగా 150 కోట్లు రావటం ఆగస్టు నెలలో అదే మొదటిసారి. అప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం. ఇప్పుడు తిరుపతిలోని మనం 7 కొండల గురించి తెలుసుకుందాం. వీటికి మరొక పేరు ఉంది, అదే సప్తగిరులు. పురాతన కాలం ప్రకారం ఆదిశేషుని 7 తలలను తిరుపతి తాలూకా 7 కొండలుగా భావిస్తారు. ఆ 7 కొండల పేర్లు వచ్చేసి శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు చివరిది వెంకటాద్రి. ఈ 7 కొండల మీద నుంచి చూస్తే ఒక సర్పంలాగా ఆదిశేషుడి ఆకారంలో కనిపిస్తాయి. అన్ని కొండల్లో ఆలయం ఉన్న వెంకటాద్రి కొండ తక్కువ ఎత్తులో కనిపిస్తుంది. స్వామివారిని చేరుకోవటానికి మొత్తం 5 మార్గాలున్నాయి. ఒకటి, అందరూ అనుసరించే మెట్ల మార్గం, అలిపిరి మెట్ల మార్గం. ఇది 12 కిలోమీటర్లు ఉంటుంది. మరి రెండవది చంద్రగిరి నుంచి ఉంటుంది. దాన్ని శ్రీవారి మెట్టు అని కూడా అంటారు. ఇది కూడా కాలినడక మార్గమే, అడవిలో నుంచి ఉంటుంది. కాకపోతే ఇది కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక నాలుగవది మమండూర్ రైల్వే స్టేషన్ నుంచి, అలాగే 5వది నాగపట్ల నుంచి ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గం మొత్తం 3550 మెట్లు ఉంటాయి. అందులో 2 ప్రదేశాలలో కాస్త ఎత్తుగా ఉంటాయి మెట్లు. మొదటి ప్రదేశం గాలిగోపురం వరకు 2000 మెట్లు. రెండవ ప్రదేశం మోకాలి పర్వతం, ఇక్కడి నుండి 500 మెట్లు. ఇవి మోకాలికి తగిలేలా ఉంటాయి. చాలా మంది ఇక్కడ మోకాళ్లతో మెట్లెక్కటం జరుగుతుంది. అందుకేనేమో దీన్ని మోకాలి పర్వతం అని కూడా అంటారు. ఇప్పుడు సప్తగిరుల నుంచి మనం తెలుసుకుందాం. మొదటగా శేషాద్రి. సప్తగిరిలో ప్రధానమైంది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువున్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకోవటానికి రాగా ఆదిశేషుడు అడ్డగించారు. కొంతసేపు వారిరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటు తెగకపోవటంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతుడో తేల్చుకునేందుకు ఒక మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించాలి. పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలని కుతూహలంతో శేషువు పడగెత్తి చూశాడు. ఇంకేముంది, పట్టు సడలింది. క్షణమాత్ర కాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించేస్తాడు. బాధకు గురైన ఆదిశేషువును ఓ దారి చూపిస్తూ, బాధపడకు శేష, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు. ఈ కొండ కూడా నీ పేరు మీదే ఉంటుందని విష్ణుదేవుడు మాటిస్తూ ఆ కొండకు ఆ పేరు పెట్టడం జరిగింది. తర్వాతది నీలాద్రి. స్వామివారికి తొలిసారిగా తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరు మీదుగా స్వామి 7 కొండలలో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశారు. తలనీలాలు అనే పేరు ఆమె పేరు ద్వారానే వచ్చింది. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు. ఇక మూడవది గరుడాద్రి. దాయాదులైన కర్దువ పుత్రులను సంహరించిన గరత్మంతుడు పాప పరిహారార్థం విష్ణువు గురించి తపస్సు చేశారు. స్వామి ప్రత్యక్షం అవగానే తిరిగి తమకు వైకుంఠం చేరే వరం ఇవ్వమని కోరారు. దానికి స్వామి తామే 7 కొండల మీద వెలిసి ఉన్నానని తెలిపి అతన్ని కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారు. అదే గరుడాచలం. నాలుగోది అంజనాద్రి. వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదు. దాంతో ఆమె ఆకాశగంగా అంచులు ఉన్న కొండ మీద ఏళ్ల తడబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించారట. దాంతో ఆ పండుని భుజించిన ఫలితంగా హనుమంతుడు పుట్టారని, అంజనాదేవి తపస్సు కారణంగా ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని అంటారు. ఇక 5వది వృషభాద్రి. కృతయుగంలో తిరుమలలోని తుమ్మూరు తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టేదట. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకరోజు వృషభాసురుడికి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే ఆ భక్తుడు శివుడితో తనకి ద్వంద్వయుద్ధం చేయాలని ఉందని చెప్పాడట. చాలా కాలం పాటు జరిగిన ఈ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు ముక్తి కలిగిందని, తాను ఉన్న పర్వతానికి తన పేరు పెట్టాలని, అదే వృషభాద్రి అని పురాణాలలో చెప్పుకుంటారు. విష్ణు దర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తమ తపస్సుకు భంగం కలిగించిన స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుని కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడు. అప్పుడు స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి
తాను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమని కోరుకున్నాడు. ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండను నారాయణాద్రి అనే పేరు పెట్టారని పురాణాలలో చెప్పుకుంటారు. ఇక 7వది చివరిది వెంకటాద్రి. కలియుగ దైవం వెలిసిన తిరుమలగిరి ఇది. వేమంటే పాపాలు అని, కట అంటే హరించటం అని అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వ పాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్ర గిరిని వెంకటాద్రి అంటారని పురాణాలలో చెబుతున్నారు. ఇప్పటి వరకు మనం సప్తగిరుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తిరుపతి గుడిని ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో తెలుసుకుందాం. క్రీస్తు శకం 300 నుండి తిరుపతి గుడి కట్టడం జరుగుతుంది. కానీ తిరుపతిలో మొదట గుడి కట్టింది మాత్రం తొండమాన్ రాజు. విష్ణువు అతని కలలోకి రావటం వల్ల అక్కడ గుడి కట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ గుడి ఎన్నో రాజుల ద్వారా దానాలు చేయబడటం, ఎందరో రాజుల చేతులు మారటంతో ఆ గుడి పెరుగుతూనే వచ్చింది. 9వ శతాబ్దంలో కాంచీపురం పల్లవులు, 10వ శతాబ్దంలో తంజావూర్ చోళులు, మదురై పాండ్యులు, ఆ విధంగా 14వ 15వ శతాబ్దం వరకు భద్రపరచటం జరిగింది. వీళ్ళందరూ చాలా వరకు బంగారాన్ని, డబ్బుని, భూమిని చాలా వరకు గుడి కోసం దానం ఇవ్వటం జరిగింది. ఇంకొక విషయం చెప్పాలంటే వీరి హయాంలోనే చాలా వరకు గుడి అభివృద్ధి జరిగిందని పురాణాలు చెప్పుకొస్తున్నాయి. కానీ విజయనగరపు రాజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో అతను చేసిన దానాల వల్లే గుడి తాలూకా లోపల భాగం అంతా చాలా అందంగా బంగారంతో బాగా కట్టడం జరిగింది. ఆ తర్వాత హిందూ రాజులు ఓడిపోవటం, గుడి ముస్లిం రాజుల చేతిలోకి వెళ్లటం, వారి దగ్గర నుంచి బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్లటము జరిగింది. తర్వాత 1843లో మారాఠా జనరల్ రాఘోజీవన్ బోన్సులే గారు గుడి తాలూకా పరిపాలనా ఆస్తులను తిరుపతిలో ఉన్న హాతీరాం బాబాజీ మఠానికి ఆ బాధ్యతను అందించటం జరిగింది. దీని తర్వాత 1932లో ఎటువంటి లాభం ఆశించని ఒక సంస్థను నిర్మించారు. అదే తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ యాక్ట్ కింద 1932లో మొత్తం సరిచేసి ఆలయం అభివృద్ధి చేసి చాలా సుందరకరంగా తీర్చిదిద్ది మనం ఇప్పుడు చూడటానికి చాలా అందంగా, ఎంతో ప్రకృతి రమణీయంగా ఈ ఆలయాన్ని తయారు చేశారు. అందుకే ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆలయంగా, చాలా సుందరకరమైన ఆలయంగా అందరూ చెప్పుకొస్తున్నారు. సో ఫ్రెండ్స్, ప్రపంచంలో అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రహస్యాలను, పుకార్ల గురించి, అలాగే 7 కొండల గురించి తెలుసుకున్నారు కదా. ఇంకా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, రహస్యాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.